ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మాజీ సైనికులకు, మాజీ సైనిక కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఏపీఆర్ఎంఎస్ఎస్ గౌరవ సభ్యులందరికీ నమస్కారాలండి. ఈరోజు ఒక సంతోషకరమైన వార్త తీసుకొని మీ ముందుకు రావడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాల నుంచి మన మాజీ సైనికులకు తిరుమల తిరుపతి దేవస్థానంలో మరి ప్రత్యేక దర్శన సదుపాయాలు, సౌకర్యాలు కల్పించాలని చెప్పి మనం కోరుతా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ విషయం మీద గౌరవ మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారిని కూడా మరి సెక్రటరియట్లోకి వెళ్ళి కలిసి మన ఏపీఆర్ఎంఎస్ఎస్ తరపున మరి లెటర్ కూడా ఇవ్వటం, వారు కూడా చాలా సానుకూలంగా స్పందించడం మీ అందరికీ తెలిసిన విషయమే. మరి వారు గతంలోనే తెలియజేశారు, ఇమీడియట్గా ఈఓ గారికి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకొని లెటర్ ఇచ్చిరండి, నేను మాట్లాడతాను, నెక్స్ట్ కమిటీలో కూడా పెట్టి మాజీ సైనికులకు న్యాయం జరిగే విధంగా ప్రత్యేక దర్శనానికి సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం కూడా జరిగింది. అందులో భాగంగా మరి ఏపీఆర్ఎంఎస్ఎస్ తరపున గౌరవ టీటీడీ ఈఓ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి మరి మెయిల్ పెట్టడం, అపాయింట్మెంట్ కోరటం, మన రాష్ట్ర సంఘం తరపున మరి కోరటం జరిగింది. వారు ఈరోజు ఇప్పుడే జస్ట్ మరి నాకు ఫోన్ చేయటం, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఫోన్ రావటం, సార్ మీరు ఇట్లా మెయిల్ పెట్టారు కదా, ఈఓ గారు మీకు సోమవారం 12 గంటలకి మరి రమ్మని మీకు అపాయింట్మెంట్ ఇచ్చారు సార్, గౌరవంగా మీరు స్టేట్ ప్రెసిడెంట్గా మీకు స్వాగతం సార్ అని చెప్పి వారు చెప్పడం చాలా సంతోషదాయకం. మీ అందరికీ కూడా మరి తెలియజేయలేదేమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం ఏపీఆర్ఎంఎస్ఎస్ అనేటటువంటి ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర చరిత్రలోనే ఎన్నికల ద్వారా ఏర్పడిన కమిటీ మాజీ సైనికుల కోసం, మాజీ సైనికుల సంక్షేమం కోసం, మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం మరి సదా అన్ని వేళలా కూడా మరి కృషి చేస్తుంది. మరి వారి కోసం ఎంతవరకైనా వెళుతున్న సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి 20వ తారీఖు 12 గంటలకి స్టేట్ కమిటీ మొత్తం కూడా తిరుపతి వస్తున్న సందర్భంగా మరి అందుబాటులో ఉన్నటువంటి మాజీ సైనికులు, మాజీ సైనిక సంక్షేమ సంఘాల నాయకులు, అక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తిరుపతి కానీ, చిత్తూరు కానీ, అనంతపురం కానీ, కర్నూలు కానీ వీళ్ళంతా కూడా వస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది. వీలైనంత మంది స్టేట్లో చక్కగా టైం కేటాయించగలిగి తిరుమల తిరుపతికి వచ్చి మాజీ సైనికుల కోసం, రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సైనికుల కుటుంబ సభ్యుల కోసం తీసుకుపెట్టిన చర్యల్లో భాగస్థులు కావాలని చెప్పి టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని కలిసే మరి కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్పంచుకోవాలని చెప్పి స్టేట్ కమిటీ తరఫున మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సైనిక సంక్షేమ సంఘం స్టేట్ కమిటీ సోమవారం 20వ తారీఖున 20 జూలై తారీఖున మరి తిరుపతికి వస్తున్నాం కాబట్టి మరి ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు, తిరుపతిలో ఉన్న మాజీ సైనికులు కానీ, మాజీ సైనిక సంక్షేమ సంఘాలు కానీ వారు కూడా మరి ఆ రోజు అక్కడికి వచ్చి మరి స్టేట్ కమిటీకి, ఏపీఆర్ఎంఎస్ఎస్ స్టేట్ కమిటీకి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ, ఏపీఆర్ఎంఎస్ఎస్ సదా మాజీ సైనికుల సంక్షేమం కోసం కృషి చేస్తుందని చెప్పి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏపీఆర్ఎంఎస్ఎస్ యొక్క ధ్యేయం మాజీ సైనికుల యొక్క సేవేనని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మీరందరూ కూడా జూలై 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకి తిరుపతిలో కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.